అవుతుందో. చాలామంది కష్టపడకుండా సంపాదిస్తారు, కష్టపడరు వీళ్ళు. పనికి వెళ్ళినా గట్ల మీద తిరిగి వచ్చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా గట్ల మీద తిరిగి వచ్చేస్తారు. మాటలు చెప్పి బతికేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొందరిని మోసం చేసి డబ్బులు సంపాదించేద్దామన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ చెప్తుంది, నువ్వు పనికి వెళ్ళినప్పుడు నీ నడుము చక్కగా ఉంచి నువ్వు తీసుకున్న కష్టానికి తగిన డబ్బులు, తీసుకున్న జీతానికి తగిన పని నువ్వు చేసేయి. ఒకవేళ అది చేయలేదా దాన్ని హాస్పిటల్కే పంపిస్తాడు దేవుడు. కష్టపడకుండా వచ్చిన ఏ రూపా కూడా నీ దగ్గర ఉండదు. ఇవాళ గుట్ట కింద కనిపిస్తుంది, ఇవాళ మెట్ట కింద కనిపిస్తుంది, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేయచ్చు. ఒక రోజున పునాది కూడా ఉండకుండా అమ్ముకు వెళ్ళిపోతావు, అందులో నుంచి ఉండలేవు. అందులో ఆ సంపాదన నీ దగ్గర నిలవదు, ఆ ధనం నీ దగ్గర నిలవదు, ఆ సోకు నీ దగ్గర నిలవదు, అదంతా కూడా నీ దగ్గర ఒక్క పైసా కూడా ఉండదు. అలా సంపాదించి ఈ రోజున అడుక్కుంటున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. అలా సంపాదించి వారి పిల్లలు తాగుబోతులుగా, పిల్లలు తిరుగుబోతులుగా, పిల్లలకు సంసారం లేని వాళ్ళుగా, బిడ్డలకు కాపురం లేని వారుగా, కూతుర్లకి కాపురాలు లేవు, కొడుకులకి కాపురాలు లేవు, బిడ్డలకు కాపురాలు లేవు. కొందరైతే ఉరిపోసుకుని కూడా చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? అక్రమ సంపాదన. కష్టపడకుండా సంపాదించేద్దాం, రేపొద్దున మన పిల్లడు సుఖపడిపోతాడు, మన కూతురు సుఖపడిపోతుంది అనుకుంటే ఈ రోజున ఆ పిల్లలకే బతుకు తెరువు లేదు.